హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ఒక మనిషి ప్రాణం ప్రమాదంలో ఉంటే కాపాడడం అనేది మానవత్వం. కానీ అదే మానవత్వంతో వేలాది మంది ప్రాణాలను కాపాడినందుకు చట్టం మిమ్మల్ని నేరస్తులుగా ముద్రవేసి ఏకంగా 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని బెదిరిస్తే ఆ వ్యవస్థపై మీకు ఎంత అసహ్యం వేస్తుందో ఊహించుకోండి. సముద్రంలో మునిగిపోతున్న శరణార్థులను చూసి తట్టుకోలేక ఎలాంటి నావికా అనుభవం లేకపోయినా కేవలం క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఒక పాత ఓడను కొని ఏకంగా 23,000 మంది ప్రాణాలను కాపాడిన కొందరు బెర్లిన్ యువకుల నిజ జీవిత పోరాటమే ఈ సినిమా. నెట్ఫ్లిక్స్ లో అఫీషియల్ గా రిలీజ్ అయ్యి ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తున్న రాయన్ రియలిస్టిక్ డ్రామాయే 23,000 లైవ్స్. మరి ఇయువెంటా అనే ఒక ఓడ సముద్రంలో చేసిన ఆ మహా వేట ఏంటి? ప్రాణాలు కాపాడిన యువకులు కోర్టు బోన్లో ఎందుకు నిలబడాల్సి వచ్చిందనే తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్ళిపోవాలి. కథ 2015లో బెర్లిన్లో మొదలవుతుంది. లిబియా నుండి మధ్యధరా సముద్రం దాటి యూరోప్ రావటానికి ప్రయత్నిస్తూ వేలాది మంది శరణార్థులు సముద్రంలో మునిగి చనిపోతూ ఉంటారు. ప్రభుత్వ అధినేతలు పట్టించుకోకపోవడంతో లూకాస్ అనే యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ కిట్టి, రూమ్మేట్ ని నీనాలతో కలిసి ఒక క్రేజీ ప్లాన్ వేస్తాడు. జుగేండా రెట్టేట్ అనే సంస్థను స్థాపించి క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు వసూలు చేసి ఒక పాత 32 మీటర్ల స్టీల్ ఫిషింగ్ బోటును కొనుగోలు చేస్తాడు. దానికి ఇయువెంటా అనే పేరు పెడతాడు. ఎలాంటి మెరైన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కేవలం మానవత్వంతో ఈ యువ సైన్యం సముద్రంలోకి దూకుతుంది. కెప్టెన్ వియోలా, మిషన్ హెడ్ సోరెన్ల సహాయంతో వీరు ఏకంగా 16 రెస్క్యూ మిషన్లు నిర్వహిస్తారు. ఆఫ్రికా బోకో హరాం బాధితులు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఇలా రబ్బరు పడవల్లో కొట్టుకుపోతున్న దాదాపు 23,000 మంది కంటే ఎక్కువ మందిని వీరు సముద్రం నుండి ప్రాణాలతో కాపాడి యూరప్ తీరానికి చేరుస్తారు. ఈ రెస్క్యూ సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తో పాటు కన్నీళ్లు తెప్పిస్తాయి. సినిమా మధ్యలోకి వచ్చేసరికి కథ ఊహించని మలుపు తిరుగుతుంది. మానవతా దృక్పథంతో ప్రాణాలు కాపాడుతున్న ఈ యువకులను యూరప్ రాజకీయాలు ఒక పెద్ద తలనొప్పిగా భావిస్తాయి. ఎన్జిఓలు స్మగ్లర్లతో చేతులు కలిపి ఇల్లీగల్ మైగ్రేషన్ ని ప్రోత్సహిస్తున్నారనే ఒక ఫేక్ నెరేటివ్ ని సృష్టిస్తారు. ఇటాలియన్ అధికారులు చాలా తెలివిగా యువెంటా ఓడను లాంపిడుసా పోర్టుకు రప్పించి సీజ్ చేస్తారు. లూకాస్ మరియు అతని టీంపై అక్రమ వలసలకు సహకరించారు అనే కరుడుగట్టిన క్రైమ్ కేసుల కింద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే ఒక మైండ్ బ్లాకింగ్ అండ్ టెన్షన్ సీన్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. రెండో భాగమంతా అత్యంత ఇంటెన్స్ కోర్టు రూమ్ డ్రామాగా సాగుతుంది. విలన్లు ఇక్కడ రౌడీలు కాదు, వ్యవస్థే ఒక పెద్ద విలన్ లా మారుతుంది. పోలీసులు కోర్టులో కొన్ని ఫేక్ ఫోటోలను, తప్పుడు సాక్ష్యాలను ప్రవేశపెట్టి ఈ యువకులు స్మగ్లర్లు ఖాళీ పడవలను తిరిగి పంపించి సాయం చేశారని వాదిస్తారు. 23,000 మందిని కాపాడినందుకు గాను ఒక్కొక్క మైగ్రెంట్ కి 15,000 యూరోల చొప్పున భారీ జరిమానాతో పాటు 20 ఏళ్ల జైలు శిక్ష పడే పరిస్థితి వస్తుంది. ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఫైనల్ క్లైమాక్స్ లో వీరు కాపాడిన రోజ్ మరియు లామిన్ అనే శరణార్థులు కోర్టు బోన్లోకి సాక్షులుగా వస్తారు. లిబియా డిటెన్షన్ క్యాంపుల్లో తాము అనుభవించిన నరకాన్ని, చనిపోయే స్థితిలో ఉన్న తమను ఇయువెంటా టీం ఎలా కాపాడిందో కోర్టు ముందు కన్నీళ్లతో వివరిస్తారు. డిఫెన్స్ లాయర్లు ఆ పోలీసులు తెచ్చిన సాక్ష్యాలన్నీ ఫేక్ అని క్లియర్ గా నిరూపిస్తారు. చివరకు సిసిలీ కోర్టు జడ్జ్ ప్రాణాలు కాపాడడం నేరం కాదు, విలన్లు చూపించిన ఆధారాలన్నీ అబద్ధమని తేల్చి చెప్తూ లూకాస్ అండ్ టీమ్ ని సగర్వంగా నిర్దోషులుగా విడుదల చేస్తారు. ఇయువెంటా ఓడను కోల్పోయిన మానవత్వాన్ని గెలిపించుకున్నామనే ఒక పవర్ఫుల్ ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ నోట్ తో సినిమా ఎండ్ అవుతుంది. సో ఇదండి 23,000 లైవ్స్ సినిమా ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.